హలో నమస్తే వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. జాలీగా నేను మాత్రమే. నీలో జోషు ఊపు ఎక్కడుంది? ఉత్సాహం ఉల్లాసం కావాలి కదా నీకు? ఎస్ చూపిస్తా ఊపు ఉత్సాహం అన్ని కూడా చూపిస్తాను. కాదు. దానికంటే ముందు నాకు క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పు హేమ, ఏంటి? నేను ఎప్పుడైనా నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు సడన్ గా నీకు తెలియని ఒక అబ్బాయి కంటిన్యూస్ గా నేను చూస్తున్నాడు అనుకో, వెళ్ళి కొడతావా? హే ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతావా? అసలు ఫస్ట్ నేను చూస్తే వాడు చూస్తున్నాడని నాకు తెలుస్తుంది. నేను చూడనుగా. బేసిక్ గా నువ్వు చూస్తావుగా. ఓకే, ఇది కాదు కానీ సరే కాదు అదంతా పక్కన పెట్టు. ఫస్ట్ నీకు బాగా నచ్చిన లవ్ సాంగ్ ఒకటి చెప్పు నాకు. నాకు చాలా లవ్ సాంగ్స్ అంటే ఇష్టం. ఒక్కటి చెప్పమంటే ఎలా అంటే లవ్ సాంగ్ అన్నాను, మూడు కాదు. లవ్ సాంగ్ అదే చెప్తున్నా. ఇప్పుడు నేనున్న మూడ్ ని బట్టి ఒక సాంగ్ అంటే నచ్చుతుంది. సిచ్యువేషన్ మారిపోయింది అనుకో ఇంకొక లవ్ సాంగ్ గుర్తొస్తుంది అనమాట. అలా ఏంటి లవ్ సాంగ్ లో కూడా మూడ్స్ వస్తాయా? ఎస్, బేసిక్ గా అమ్మాయిలు అంటేనే మూడ్ స్వింగ్స్ తగ్గట్టుగా. ఈ రోజు మనం ఏం చేద్దామంటే మన కాలర్స్ తోటి, నేను పాడదామంటే సాంగ్ కొంచెం ఖరాబ్ అయి ఉంది నాది, సో నేను పాడలేను. మన కాలర్స్ తోటి ఈ రోజు లవ్ సాంగ్స్ పాడిద్దాం. ఓకే, సో మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో పాడించేద్దాం. హలో హాయ్. హాయ్ మన్మథ రాజా కన్ని మనసే. You are looking so beautiful, gorgeous, awesome. Thank you so much, Madhu. Super. Love you so much. Love you too, Madhu. ఇంకా కుళ్ళుకుంటున్నాడు. చెప్పు. పక్కన చిత్తు పాపం పొగడట్లేదని మొత్తం మీడే మాట్లాడుకోండి. ఇంకా నేను ఎందుకు, నేను వెళ్తా. పొద్దున్నే పొగుడుతాను అనుకున్నా కానీ పక్కన బాలు ఉన్నాడు. సర్లే మళ్ళీ ఆడవాళ్ళు మెచ్చేసుకుంటారు అంటాడు. నువ్వు సిద్ధు, నువ్వు సాఫ్ట్ కదా. నేను సాఫ్టే, నేను చాలా సాఫ్ట్ బాయ్. నేను చాలా సాఫ్ట్ తెలుసా నిజంగా. మరి నేను ఎవరిని ఏమన్నా కాదు, నీ లుక్ కూడా బాగుంది అంటుంది. ఎందుకులే లాస్ట్ లో ఏదేలాగా వేసినట్టు ఫోకస్డ్ గా పొగడాలి, అప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్. నువ్వు కూడా చల్లగా బాగా ఉన్నాయి వాళ్ళ టీవీలో. అవునా? ఎనీవేస్ ఓకే, ఏది ఏమైనా కానీ పొగిడింది మధు కాబట్టి, నువ్వు ఇష్టంతో పొగిడినా ఇష్టం లేకుండా పొగిడినా నేను మాత్రం ప్రేమగానే తీసుకుంటా. మధు, మరి లేట్ చేయకుండా మీ బావ కోసం ఒక లవ్ సాంగ్ పాడే. పెళ్ళైన తర్వాత ఎప్పుడు పాడుకుంటే ఈరోజు నా కోసం పాడుతుంది. నీకోసమా సిద్ధు కోసమాను? 14 నుంచి తనతోనే ఉంటాను కాబట్టి ప్రెసెంట్ అయితే వద్దు. సిద్ధు కోసం అంటే పాడు. ఇంకా చివరి కోరిక అన్నట్టు తీర్చేయి. చివరి కోరిక అంటే రేపు నేను ఉన్నానా ఏంటి? కాదు సిద్ధు, ఇంకా వన్స్ నీకు పెళ్ళైపోయిన తర్వాత ఇంకా తప్పు కదా అది. పులిహోర కలపడం తప్పు కదా. ప్రియా 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 అని పాడుకోవాలి. సరే సిద్ధు, నీకు నచ్చిన సాంగ్ ఏంటో చెప్పాలి, పాడతా నాకు వస్తే. నేను అయితే ఒక సాంగ్ చెప్తాను, అది పాడైతే. నాకు ఫేవరెట్ సాంగ్ ఇది, నాకు వస్తే. అందుకే చెప్తున్నా. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమగా కొత్తగా పాడు. కమాన్. ఓకే, ఫస్ట్ ఏంటన్నా? నిలువద్దము నిన్ను ఎప్పుడైనా. ఓకే, ట్రై చేస్తాను. లైన్స్ తప్పేమో తెలీదు. పర్లేదు. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవరు అని అడిగేనా, ఆ సంగతి గమనిస్తున్న కొత్తగా, నిలువెన్నది నా పేరేనా, నువ్వు కాదని అనిపించేనా, ఈ చిత్రమే కనపడుతుంది వింతగా, నా కన్నుల మెరిసే రూపం నీదేనే అనుకుంటున్నా, నింటేన పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది సిద్ధు అనుకుంటున్నా. సూపర్ 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 మధు. నేను అంత బాగా డాన్స్ చేస్తాను తెలుసా. అసలు నేను కూడా ఈ రోజు నీ పాటతో స్టార్టింగ్ కాల్ నీది అవ్వడంతో చాలా జోష్ మీద డాన్స్ చేశా. ఈ సాంగ్ నాకు చాలా ఫేవరెట్. నేను బీటెక్ టైం లో పాడు. అబ్బా వచ్చిపోయినా ఒక నిమిషం మాట్లాడేదా గుర్తు తెచ్చుకుంటా. చూడద్దంటున్నా చూస్తూనే ఉంటా,
నా కోసం ఇంతంగా పుట్టావా సిద్ధు వద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం అంతే అయిపోయి. నీ కౌగిల్లో ఉండాలనుకున్నా వచ్చేనా వచ్చేనా బొట్టెచ్చి నన్ను పిలవాలా. వచ్చేనా ఈయన నువ్వు వచ్చే కొడతాడు షో అయిపోయిన తర్వాత. అప్పుడు నేను లాస్ట్ లిరిక్ నేను పాడతాను నీకోసం. సరియో 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 నేనే వస్తానుగా, ఈవినింగ్ వెళ్ళి ట్రైన్ లో నేను రాజమండ్రి వచ్చేస్తా. సూపర్ మధు, సూపర్. అసలు చాలా బాగా, అసలు చాలా ఎనర్జీ ఇచ్చావు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మధు. ఇట్లనే రెగ్యులర్ గా కాల్ చేస్తూ, ఆల్రెడీ రెగ్యులర్ గా కాల్ చేస్తుంది, చెప్పాల్సిన పని లేదు. ఓకే బాయ్. హలో హాయ్ రఘు. కార్తీక్ అక్క. కార్తీక్ ఓకే రఘు అనుకున్నాను నేను కూడా. కార్తీక్. మరి జెస్సీ ఎవరు? నేను కార్తీక్ అక్క. జెస్సీ ఎక్కడుంది అని అడుగుతున్నా. జెస్సీ నర్సీపట్నం అక్క. మచిలీపట్నంలో ఉందా? ఓకే. మచిలీపట్నం నర్సీపట్నం అన్నాడు. మచిలీపట్నం. మచిలీపట్నం. నువ్వెక్కడ ఉన్నావు? నేను తలటూరు అక్క. అర్థం కాలే. తలగటూరు. ఓకే అయితే సరే, ఏం పర్లేదు. మీ ఇద్దరి ప్రేమ ఏదో ఒక రోజు ఆలపీలో ఒక చర్చ్ లో మళ్ళీ కలుస్తారు మీరు. సరే కార్తీక్ ఆల్రెడీ కలిసారా? చాలా కలిసే ఉన్నాం. అసలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నావు. కార్తీక్ ఏం చేస్తుంటావు నువ్వు? నేను ట్రాక్టర్ డ్రైవర్. ట్రాక్టర్ డ్రైవర్. ఓకే సూపర్ సూపర్. మరి అంతా బాగా నడుస్తుందా లైఫ్? మంచిగా అంతా బాగా లైఫ్. రీసెంట్ గా నువ్వు ఏ మూవీ చూసావు చెప్పు? నేను రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం చూసాడు కాబట్టి సరే అది చూసా కాబట్టి నీ జెస్సీ కోసం సంక్రాంతికి వస్తున్నాంలో సాంగ్ పాడాలి నువ్వు. నా లైఫ్ లో ఉన్న కొన్ని పేజీలు నేను తీనా, ఆ పేజీలో ఉన్న లవ్ మీనా పాట ఉంటది కదా. అదెందుకు అందరికి గోదావరి గట్టు మీద సాంగ్ అయితే వచ్చు కదా, ఆ పాట పాడు కార్తీక్. సరే ఇది కాదు కానీ ఇలా కాదు. కార్తీక్ని ఎలా చేయాలంటే, కార్తీక్ నువ్వు ఫ్యూచర్ లో నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగా నీ ట్రాక్టర్లో, అంటే కార్లు కొనాలి, పెద్ద పెద్ద అన్ని కొనాలి, కానీ నువ్వు ప్రెసెంట్ ట్రాక్టర్ నడుపుతున్నావు కాబట్టి దానిపైన ఒక మాస్ గెటప్ లో బంగారా సినిమాలో నాగార్జున లాగా పంచి కట్టుకొని నువ్వు కూర్చుంటే నీ పక్కన నీ జెస్సీ చక్కగా సారీ కట్టుకొని రమ్యకృష్ణ. నువ్వు క్వశ్చన్ అడుగుతా, ప్రపంచంలో ఇంత మంది ఉంటే నువ్వు జెస్సీని ఎందుకు లవ్ చేసావు కార్తీక్? ఒక్క రీజన్ చెప్పు. నీకు ఇష్టమే అంటే రీజన్? కలిసిన కాలేజీలో నాకు కొద్దిగా అర్థమయ్యేది లేదు. ఓకే నాలాగా అర్థమయ్యే నేను 10 అడిగేవాడిని. నేను వెళ్ళి ఏమని నాకు ఇది అర్థం అలా ఏంటి నాకు ఏం అర్థం కాలేదు నీకు? దానిలో 2-3 క్వశ్చన్లు అర్థమయ్యే కాదు. నువ్వు నాకు అర్థమైంది. నువ్వు కావాలని అర్థం కాని ట్యాగ్ చేస్తే నా దగ్గరికి వెళ్ళేవాడు కదా. నిజం చెప్పు కార్తీక్. కాదా? నమ్మొచ్చా? నిజంగానేనా? ఇంతకీ మీ జెస్సీ ఒరిజినల్ పేరేంటో? కాదు, అప్పట్లోనే ప్రేమ పాటలు నేర్చుకున్నాడు. జెస్సీ ఒరిజినల్ పేరేంటి అంటున్నా? నా ఒరిజినల్ పేరు కార్తీక్ శోకేశ్వర్. మీ జెస్సీ ఒరిజినల్ పేరు? చరిష్మా. ఎందుకు జెస్సీ అనే బాగుంది, నువ్వు అలానే పిలు కార్తీక్. ముద్దుగా అలాగే పిలుచుకుంటాడు. నీతో మాట్లాడటం కష్టం కార్తీక్. నువ్వు చాలా ముదురు, చాలా పెద్ద ముదురు. బట్ ఎనీవేస్ మీ లవ్ సక్సెస్. చిన్న పాట. ఏం పాట? సంక్రాంతికి వస్తున్నాం మూవీలోనే చిన్న పాట. ఓకే ఖచ్చితంగా మేము ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాం కార్తీక్. సో మన షో కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. ఓకే ఇట్స్ ఓకే. అక్క అని ప్రేమగా పిలిచాడు, ఈ లోపల కాల్ కట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఓకే నాకు చాలా మంది ఈ షోకి వచ్చాక తమ్ముళ్ళు ఎక్కువైపోయారు కదా. నిజం చెప్పు పాప. ఒక్కరే ప్లీజ్. మా హేమ ఇంత అందంగా ఉంటది కదా, అక్కని ఎలా పిలుస్తున్నారు మీరు అసలు? అంటే వాళ్ళందరికీ ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ అక్కనే పిలుస్తారు. ఎందుకనంటే చాలా మంది మంచి అబ్బాయిలు ఉన్నారు ప్రపంచంలో.
ఒక్కలే అమ్మాయి రామబాణం ఒక్కటే సీత ఏది అన్నట్టు. ఏమైనా సరే నీ లైఫ్ లోకి నా అంత మంచి అబ్బాయి కాకపోయినా సరే ఎంతో కొంత నీకు సెట్ అయ్యేవాడు దొరకాలి రామ రామ. అంటే నువ్వు మంచి అబ్బాయిని అంటావు. నేను చాలా మంచోడిని. నాలాంటి డైమండ్ లాంటి అబ్బాయిలు దొరకడం కష్టం కాబట్టి సో నీకు కూడా సెట్ అయ్యే ఒక అబ్బాయి నా సగమైనా సరే. ఈసారి జోకులు చెప్పేటప్పుడు ముందే చెప్పవా, ప్రిపేర్ అయిన అవ్వడానికి రెడీగా ఉంటా. అసలు ఏంటో లేడీస్ అర్థం కారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. హలో హలో హాయ్ హాయ్ అక్క. చెల్లి ఎక్కడి నుంచి? నాది పిఠాపురం పేరు అక్క. ఎక్కడ? పిఠాపురం పిఠాపురం. శ్రీకాకుళం. పిఠాపురం, మా పిఠాపురం. ఓకే ఓకే. ఎమ్మెల్యే గారు బాగున్నారా? బాగుంది. మీ పేరు? ఎమ్మెల్యే గారు అని అడగకూడదు, డిప్యూటీ సీఎం బాగున్నారా అని అడగాలి. ఏమంటావు? ఓకే అక్క. సరే అక్క, పేరేంటి? చెల్లి నీ పేరు చెప్పలేదు. అక్క నేను అబ్బాయినక్క. అబ్బాయి అబ్బాయి నాకు అదే డౌట్. సో సారీ. సరే తమ్ముడు ఏం చదువుతున్నావు నువ్వు? హలో అన్నయ్య. ఏం చదువుతున్నావు నువ్వు? మేము 10th అన్నయ్య. 10th. నితిన్ మరి బాగా చదువుతున్నావా? అవునక్క. అయితే బాగా ప్రిపేర్ అయినావు. క్లాస్ టాపరా నువ్వు? ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా? మిడిల్ బెంచ్. బ్యాక్ బెంచర్ అక్క. బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు కూడా టాప్ పొజిషన్లో ఉంటారంటే తెలుసా? ఎందుకనంటే నేను కూడా బ్యాక్ బెంచర్ స్టూడెంట్ని. అవన్నీ పక్కన పెడితే బ్యాక్లో ఉన్న ఫ్రంట్ బెంచ్లో ఉన్న కొంచెం బాగా చదువుకొని లైఫ్ కోసం కష్టపడాలి, ఓకేనా? పైగా 10th క్లాస్ అంటున్నా కాబట్టి ఇట్స్ ఓకే. నితిన్ హలో. హలో నితిన్ టీవీ చూడకుండా ఫస్ట్ ఫోన్లో కేర్ఫుల్గా జాగ్రత్తగా మాట్లాడు, ఓకేనా? టీవీ మ్యూట్ లో పెట్టు నితిన్, అప్పుడు మేము మాట్లాడేది క్లియర్ గా ఫోన్లో వినిపిస్తుంది. ఫోకస్డ్ గా మాట్లాడు కొంచెం. ఓకే ఓకే. సరే నితిన్, నువ్వైతే జాగ్రత్తగా చదువుకో, ఓకేనా? కుదిరినప్పుడల్లా మన షో చూసి కాల్ చేస్తూ ఉండు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ నితిన్. బాయ్ 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 బాయ్. ఓకే, ఇప్పుడు నువ్వు నా కోసం ఒక కవిత చెప్తావంట. మొన్న చెప్పాను ఒక మంచి కవిత. సర్లే, మా కాలర్స్ ఎవరైనా కానీ చెప్తారేమో చూద్దాము. సో మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో. గుడ్ ఈవినింగ్ రఘు. గుడ్ ఈవినింగ్. ఏంటి విశేషాలు ఏంటి? అసలు నీ ప్రేమతో నేను చచ్చిపోతున్నాను. నీ ప్రేమలో కొట్టుకుపోయేలా ఉంది ఎక్కడికైనా. ఎంత అభిమానం, ఎంత ప్రేమ, నేను తట్టుకోలేకపోతున్నాను రఘు. ఇంకా చాలా ప్రేమ చూపిస్తా. ఎన్ని జన్మల పుణ్యమో నీకు ఎంత మంచి తమ్ముడు దొరికాడు. ఎస్, అదైతే నిజంగా. ఏంటి రఘు, ఇంకేంటి విశేషాలు? కాలేజ్కి వెళ్ళావా? ఏంటి మరి కాలేజ్లో ఎలా ఉంది వెదర్ మొత్తం? నీ ఫ్రెండ్స్? అంత మంచిగానే ఉందక్క. కాదు, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు టోటల్ గా? ఒకళ్ళే. ఎవరు? శశి. ఓకే, మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా, కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్సా? స్కూల్ నుంచి ఫ్రెండ్ అంటే తూనేగా అప్పటి నుంచి ఫ్రెండ్స్. మరి శశి కోసం ఒక పాట పాడొచ్చు కదా నువ్వు? శశి కూడా లాస్ట్ స్టూడెంటేనా? జాబ్ చేస్తున్నాడు. మీరు వీకెండ్స్ కలుస్తారా? మరి కలిసినప్పుడల్లా ఏం చేస్తారు? సినిమాకి వెళ్తారా లేకపోతే? డిపెండ్స్. ఇంకేంటి మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఖచ్చితంగా నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు రఘు. నీ వెనకాల నేనున్నా చూడు. ఆల్రెడీ నీకు సింబాలిక్ గా బ్లాక్ అండ్ వైట్ కూడా డ్రెస్ వేసుకుని వచ్చాను నేను. వెనకుండడానికా? సో నా ముందు రఘు ఉంటే రఘు వెనకాలే నేనుంటా. భయం ఎందుకు దండగా, రఘు ఉండగా. ఏమంటా రఘు? సూపర్ ఖచ్చితంగా రఘు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రఘు. బాయ్. సో మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హాయ్. ఎవరు మాట్లాడేది? హలో హలో, ఎవరు మాట్లాడేది?
మధు వాళ్ళతో బాగా మాట్లాడుతున్నాను. బా ఆహా. మహేషా ఈ కాల్ కదండి మాకు కావాల్సింది. మహేషేనా? హలో మహేషేనా మాట్లాడేది? మధు వాళ్ళ బాగా మాట్లాడుతున్నాను. అదే మీ పేరు మహేషేనా అని అడుగుతున్నాను. నా పేరు మహేషేనా మీరు? మీ పేరు? మధు వాళ్ళ బావగారు ఫస్ట్ టీవీని కొంచెం మ్యూట్ లో పెట్టండి, అప్పుడు మనం హ్యాపీగా జాలీగా మాట్లాడుకుందాం. మీ పేరు మహేషేనా అని అడుగుతున్నాను. హలో బావగారు మీ పేరు మహేషేనా అని అడిగారు మా బాలు. సో కాల్ అయితే కట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు టీవీని కొంచెం మ్యూట్ లో పెట్టి కాల్ చేయండి, అప్పుడు మనం మంచిగా మాట్లాడుకుందాం. నువ్వు బావగారు అనగానే పాపం ఆయనకి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి పాపం. అంటే ఇంత అందమైన అమ్మాయి బావగారు అని పిలవగానే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోతాయి. బావగారు అని పిలవడం కరెక్ట్గా, ముందు అందమైన అమ్మాయి అలాంటివి వద్దు ప్లీజ్. నేను మధ్యాహ్నం వస్తే సార్ తప్పు తిన్నాను, కష్టం. హలో హాయ్ హాయ్ అండి. హాయ్ అండి, ఎవరండి మాట్లాడేది? టీవీని కొంచెం మ్యూట్ లో పెట్టండి మాస్టరు. పెట్టినా ఓకే. ఓకే మీ పేరు చెప్పండి. కుమార్. కుమార్ గారు ఎక్కడి నుంచి? ఇక్కడ తెలంగాణ. తెలంగాణ. ఒక తెలంగాణలో ఎక్కడ? జనగాం డిస్ట్రిక్ట్. జనగామా? ఓకే ఓకే అండి. కుమార్ గారు ఏం చేస్తుంటారు? లైవ్ వస్తలేదు. ఎవరు? టీవీలో లైవ్ వస్తుందండి, టీవీలో వస్తుందండి. మీరు బాగుండే కదా. అంటే చిన్న గ్యాప్ ఉంటుంది టీవీకి మీరు మాట్లాడేదానికి. సో నో ఇష్యూ, ఫస్ట్ అయితే ఫోన్ లో మాట్లాడండి ఓకేనా? టీవీ వాల్యూమ్ తగ్గించుకొని ఫస్ట్ ఫోన్ లో మాట్లాడండి. ఓకే. కుమార్ గారు ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదు, వ్యవసాయం చేస్తాను, ఖాళీగా ఉంటానండి. వ్యవసాయం చేస్తారు కానీ ఖాళీగా ఉంటారా? అదేం లాజిక్? ఆయన ఏంటంటే వ్యవసాయం చేస్తాను తప్ప వేరేది ఏం చేయట్లేదు అని. ఓకే. సో ఫస్ట్ కుమార్ గారి కోసం గట్టిగా చెప్పట్లేదు, ఎందుకంటే మీరు లేకపోతే ఎవరం లేము. సో రైతే రాజు. జై కిసాన్. జై జవాన్. ఓకే ఎస్. కుమార్ గారు మీరు ఓన్లీ వ్యవసాయంలోనే ఉండడానికి రీజన్ ఏంటో చెప్తారా? ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమో వర్క్ అనేది దొరకట్లేదు మాకు. ఇప్పుడు మా ఫాదర్ కూడా ఇదే చేస్తున్నారు కాబట్టి నేను కూడా అదే లైన్ లో వెళ్తున్నాను. దేశం వల్ల బాగుంటుందని చెప్పేసి నేను అందులో వ్యవసాయం చేద్దామా అనుకుంటున్నాను. యాక్చువల్ గా మంచి ఆలోచన అండి, అందరూ అట్లా తీసుకుని ముందుకు వెళ్ళలేరు నిజానికి. ఇంతకీ మీకు పెళ్ళయిందా, సింగిలా లేకపోతే ఏంటి? ఏంటండి? మీకు పెళ్ళయిందా? అయిందండి. అయిందండి. ఓకే. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 years. 6 years అంటే ఓకే, చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ పిల్లలు కూడా ఉండే ఉంటారు. ఉన్నారండి. చిన్న పిల్లలు ఉండుంటారు. కానీ చాలా హుషారుగా ఉన్నారు మీరు అసలు. ఒక కూతురు. ఓ సూపర్, మొత్తానికి కూతురు ఉంది మీకు. అమ్మాయి ఉంటే లక్ష్మీదే ఉన్నట్టే. నిజంగా సూపర్. ఇప్పుడు మామూలుగా మీరు వ్యవసాయం చేస్తున్నప్పుడు మీకు ఏది పండించడం ఈజీగా ఉంటుంది? మీకు మీరు వ్యవసాయం చేస్తారు కదా, ఏది పండించడం మీకు ఈజీగా అనిపిస్తుంది అంటున్నాను. ఏ పంట? అంటే మీరు రెగ్యులర్ గా ఏ పంట పండిస్తూ ఉంటారు మీ పొలంలో? ఓకే. అంటే సింపుల్ గా ఉండే పంటలు ఏముంటాయి అని అడుగుతున్నాడు మన సిద్ధు. ఈజీగా ఏం పండిస్తారు అని. మొక్కజొన్న కూడా కొద్దిగా అంత సింపుల్ గా ఉంటది. ఓకే. బట్ ఎనీవేస్ మీరైతే టీవీ వాల్యూమ్ ఫుల్గా పెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది మీతో మాట్లాడడం. ఎనీవేస్ మా షో ఇలానే చూస్తుండండి, కాల్ చేస్తుండండి. ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు టీవీని మ్యూట్ లో పెట్టి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కుమార్ గారు. బాయ్. కాదు, మొక్కజొన్నలు అనగానే నాకు మొక్కజొన్న స్వీట్ కార్న్ నాకు ఎప్పుడైనా తెచ్చియొచ్చు కదా సిద్ధు? మీకా? ఖచ్చితంగా తెచ్చిస్తాను. ఓకే. సో నీకోసం మొక్కజొన్న ఇంకా చాలా తెస్తాను నీకోసం ఖచ్చితంగా. సో మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హాయ్. అక్క. అబ్బా, ఎవరు? నువ్వు కాదు, నేషనల్ అక్క అయిపోయేలా ఉంది ఏదో రోజు. సిస్టర్ ఆఫ్ నేషన్. హలో బ్రో. హాయ్ తమ్ముడు.
ఇందాక చేశా కదా కార్తీక్. కార్తీక్ ఆహా. చెప్పు కార్తీక్, నాతో అన్ని సార్లు మాట్లాడాలనిపిస్తుందా చెప్పు. కాదు, కామాక్షికి వస్తుంది టీవీ. ఏంటి కామాక్షి టీవీకి వస్తుంది. కామాక్షి టీవీ చూస్తుందని నువ్వు మళ్ళీ రెండోసారి కాల్ చేసావు చూడు. నీ జెస్సీ కోసం ఇంత తాపత్రయపడుతున్నావా నువ్వు? ఆ, గొంతు ఒకసారి ఎలా వినిపిద్దామని. సరే నువ్వు జెస్సీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. అందరు చూస్తారా? ఏం కాదు, నువ్వు ప్రపోజ్ ఏ లైవ్ లో ఏం నేను కాదు, చూసుకుంటా. నువ్వు తోపుతురు చెప్పు. సిగ్గు కొంచెం కీర్తి ఇవ్వాలనుకుంటున్నా. చిన్న కీర్తి ఇవ్వాలనుకుంటున్నా. చిన్న ట్వీట్. ఓకే రెడీ. అది ఎందా అడిగింది అక్క ఫోన్ చేస్తే. ఓకే చెప్పేసే, నువ్వు డైరెక్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పేసే. ఇందాక చేస్తే అడిగింది, పొలంలో ఉన్న మరి చేస్తారా అన్న. చేసినప్పుడు నేను చేసినప్పుడు ఎత్తలా అలిగింది. సరే నాకు నీ కాన్సెప్ట్ అర్థమైంది. కామాక్షి అలియాస్ జెస్సీ కార్తిక్ నీ కోసం ప్రేమలో మునిగి తేలిపోతున్నాడమ్మా. కొంచెం ఆ కోపాన్ని పక్కన పెట్టి తనతో మాట్లాడు. చూసా షోకి 2 సార్లు కాల్ చేశాడు నీ కోసం. టీవీ చూస్తుంది సీరియల్. అదే చూస్తుంది కామాక్షి. ఫస్ట్ పాపం మన పేరేంటి, తన పేరు జెస్సీ, మన కార్తిక్ ని కాపాడు. కొంచెం నీ ప్రేమలో నీ అలకలో మునిగిపోయి ఉన్నాడు పాపం, ఊపిరి ఆడట్లేదు కార్తిక్. ఓకే ఓకే కార్తిక్, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా జెస్సీ, కొంచెం కార్తిక్ బాధనంటే అర్థం చేసుకో ఓకేనా. ఖచ్చితంగా మాట్లాడుతుంది కార్తిక్, డోంట్ వరీ ఓకేనా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అగైన్, బాయ్. లవ్గురు అయిపోయేలా వాళ్ళకి అలాగా. ఎవరు మాట్లాడట్లేదు, నువ్వు మాట్లాడించక్క అంటారు. మా నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, ఇలాంటి స్టోరీలు చెప్తారేమో చూద్దాం. హలో 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 హాయ్. హాయ్ అక్క. ఎవరు మాట్లాడేది? అఖిల. అఖిల 7th. చాలా రోజుల తర్వాత కాల్ చేసావు నువ్వు. ఏంటి మరి ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు? బాగా రాస్తున్నాను. సో మంచిగా ప్రిపేర్ అవుతున్నావా నెక్స్ట్ క్లాస్ కి? కానీ అఖిల నువ్వు ఏం చేసావు తెలుసా, ఈ రోజు లేట్ గా కాల్ చేసావు. ఇలా లేట్ గా కాల్ చేస్తే ఎలా చెప్పు. సో అఖిల రేపైతే టైం చూసుకొని త్వరగా కాల్ చేసేసే ఓకేనా. ఇవాళకి టైం అయిపోయింది కాబట్టి మనం ఇక్కడతో బాయ్ చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అఖిల, బాయ్. సో ఇక్కడతో షో టైం అయితే నాకైతే ఈ రోజు షోలో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే నీ ఫ్యూచర్ నాకు కనిపించింది హేమ, సీరియస్లీ. ఎనీవేస్ హేమ అక్కే, అర్థం చేసుకుంటాను నేను. పాపం అక్క అని చెప్పి మీరు ఎనీవే మన షో టైం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ర్యాప్ చేసేయాలి కాబట్టి రేపు ఇదే టైంకి హ్యాపీగా జాలీగా మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో యువ. దిస్ ఇస్ యాంకర్ సిద్ధు, దిస్ ఇస్ హేమ గోల్లా, బాయ్.